నేనున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్లో చదని ఉంటుండే తమ్ముడు. ఆయన ఎంత అడిక్షన్ అంటే తాగుడు ఇక అయిపోతుండగానే మళ్ళీ పోస్తూనే ఉంటాడు. అదేదో ఉంటుంది కదా, ఎక్కువ తాగితే వచ్చేవాది లివర్ సిరోసిసా, లివర్ ఫ్రాంకియా ఏదో దెబ్బతింటుంది. ఓకే, ఏది తిన్నా అరగదు, కాలేయం సంబంధం ఏదో లివర్ పాడైపోతుంది. అట్లాంటిది వచ్చింది ఆయనకి. ఆయనకి ఇచ్చినా కూడా ఆయన అవసరానికి ఇచ్చితే మళ్ళీ తిరిగి ఇచ్చిండు. అంటే అంత జెన్యున్గా నేను ఇచ్చేటప్పుడే చెప్తుంటే ఇవి మళ్ళీ ఇవ్వాల్సినవి చూడు మర్చిపోగలవని చెప్తాను. ఇచ్చేటప్పుడే నేను ఒక ట్యూన్ చేసి ఇస్తాను, నీకు కుదిరినప్పుడు తప్పకుండా మళ్ళీ నాకు ఇవ్వాలి, నువ్వు అట్లా నా దగ్గర ఉన్నాయి కానీ మర్చిపోకు, ఖచ్చితంగా ఇవ్వాలి అని ఇట్లా చెప్తుంటే వాడు మళ్ళీ లేకపోతే ఇచ్చిన మనకు ఇచ్చుడు అలవాటు చేస్తే ఆడు సోమరి అవుతాడు, పని చేయడాడు, అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి గోకుతుంటాడు. అట్లా కాదు, ఆడు కూడా పని చేయాలి, వానికి కూడా కసి ఉండాలి కదా. మనం ఎన్ని రోజులు అడుక్కోవాలి మనం, ఇవి తీర్చే స్థాయిలో మనం ఉండాలని ఆయనకు కూడా సోయి ఉండాలి కదా. ఇచ్చేటప్పుడే క్లాస్ ఇస్తుంటే మంచిగానే, ఓ నువ్వు 20 దాకా నా దోస్తువే కానీ మళ్ళీ తీసుకున్నావు అని చెప్పు, దోస్తాను దూరం అవుతుంది అని చెప్తాను. అంత ఖచ్చితంగా ఉంటా కాబట్టి డబ్బు మనిషి అంటారు. ఓకే, ఇంతకుముందు వైఫ్ టాపిక్ వచ్చింది కాబట్టి పొలంలో పాపం చాలా కష్టపడేది అని చెప్పినావు కదా. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే స్టేటస్, అప్పుడు ఆ రోజులకి ఇప్పుడు అనుభవిస్తున్న స్టేటస్కి లైఫ్ స్టైల్లో మీ లైఫ్ స్టైల్ ఎట్లాంటి మార్పులు వచ్చినాయి? లైఫ్ స్టైల్ తిరిగే కారు మారింది. అప్పుడు ఆటోలో బండి మీద పోతుంటే కారు మారింది, ఇంకా ఉండే ఇల్లు మారింది. తినే తిండి మాత్రం మారతలేదు, అది ఎంత చేసి. ఎందుకంటే అది పోతలేదు. జొన్న రొట్టె తినాలి, ఒట్టిగిల కూర, మళ్ళీ కుసుమ నూనె వేసుకునే తినాలి, చేనుల వండిన బియ్యమే తినాలి, ఇది ఖచ్చితం. మళ్ళీ పొడుగుకున్నాయని బాస్మతి రైస్ తెచ్చుకొని బిర్యానీ వేసుకొని లేదు. అట్లా స్విగ్గీలో బొగ్గీలో కూరలు బుక్ చేయాలి, మనం తినాలి కమ్మగా పుల్లగా, వంట చేయొద్దు, ఇది కాదు. బాసనలు తోమాలి, మళ్ళీ ఇల్లు ఊకాలి, మనమే వండుకోవాలి, మన జొన్న రొట్టె మనమే చేసుకోవాలి. ఇంతవరకు నేను అసలు ఇంట్లోకి అయితే ఒక్కరోజు కూడా నేను బుక్ చేసిన ఫుడ్ అయితే తినలే, తెప్పియలేదు కూడా. అంత ఖచ్చితంగా ఉంటా ఇంట్లో. బిగినింగ్లో వైఫ్ మస్తు భయపడ్డదంట అసలు, బిత్రి సత్తి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా భయపడ్డదంట. దేనికి? దేని కాదు, పెళ్లి కాలేదని చెప్తాను నన్ను. నిజంగా అంటే ఉన్నాయిలే, మీరు యూట్యూబ్ లింక్స్ చూసి మాట్లాడుతున్నారు. లేదు, మా ఫ్యామిలీ లింక్ చూడలేదు కాబట్టి చెప్పలేదు. ఏందో చెప్పు. ఇదే ఫస్ట్ టైం లింక్ షేర్ అవుతుంది ఇదే తప్ప. భయం కాదన్నా, అంటే తను చిన్న నాకన్నా అంటే 5-6 ఇయర్స్ చిన్న కాబట్టి ఆ భయం. ఏమి మీ సంబంధమా, మేన సంబంధం అట్లనే లేకపోతే దూరమా? లేదు, మేన సంబంధం ఏం కాదు, దూరం చుట్టరికం. ఓకే, నా పెళ్లి చూపులు అనేది ఒక పెద్ద ఎపిసోడ్. చెప్పు, పర్లేదు, చెప్పు. నాయన అప్పట్లో ఊరిలో జర పెద్ద మనిషి, మంచి భూస్వామి కాబట్టి ఆయన మాట వినేటోళ్ళు అందరూ. పెళ్ళప్పుడు ఎట్లుందంటే నిజంగా ఆజానుభావం లెక్కున్నా. అప్పటికి బాగా ఏమంటారు తిరుగుతూ ఉన్నా కాబట్టి తిరుగుతున్నా మంచిగా ఉన్నప్పుడు దిట్టంగా. మా వైఫ్ చాలా చిన్నగా ఉన్నది పెళ్ళప్పుడు, 7 దాకా ఇగో నా మోచేతులు దాకా ఉన్నది, మరీ భుజాల దాకా కూడా కాదు. అందరూ పెళ్లి చూపులు పెళ్ళి అయిపోయిన తర్వాత భరత్ తీసుకుంటూ పోతారు కదా, గల్లీలో అందరూ అంటారంట. తర్వాత చెప్పింది మా మిస్సెస్, అంటే పక్కన చుట్టాలు కూడా చెప్పారు, ఇంకా ఎద్దు లేకున్నాడుగా పిల్లగానికి ఇచ్చిర్రు, ఆస్తి ఉన్నదంట, 20 ఎకరాల భూమి ఏమి ఉన్నదంట, అందుకే కట్టేసిరమ్మ, పోయిగా అనిపించిర్రు అని అన్నారంట. అంటే నాది ఏజ్డ్ లాగా రగ్గడిగా ఫేసు ఇప్పుడు ఎట్లుందో అప్పుడు కూడా అట్లే ఉంది. అంటే ఇప్పుడు అంటే 20 ఏళ్ళకు ముందు అంటే 19 ఏళ్ళు అయింది నా పెళ్ళి. 19 ఏళ్ళప్పుడు కూడా ఇదే ఫేస్ ఉన్నది. ఇట్లా ఉన్నాడు రౌడీ కానీ లేక గాపిలానికి ఇచ్చిర్రు, ఆస్తున్నందుకు ఇచ్చిర్రేమో అని అనుకుంటుంటే తర్వాత ఇక పెళ్ళి అయితే ఆడపిల్లలు ఆటోమేటిక్గా పెరుగుతుంటారు కదా, ఇక మళ్ళీ నాతో సమానమైందని ఒక 3-4 ఏళ్ళు పట్టింది. అట్లా భయం అనేది ఏం లేదు, కాకపోతే ఇంత లావుటి మనిషి, ఇంత పెద్ద మనిషి, నేను అసలు నా లైఫ్ కరెక్టేనా అని ఒక భయం ఉండిందంట తనకు. అంటే ఒక 2-3 నెలల వరకు. అందుకే నాతో అంత సరిగ్గా ఉండేది కాదు, మాట్లాడంగానే ఏడుస్తుంది అని మొదలు పెడుతుంది. నేను ఏమన్నాను ఇప్పుడు ఏడుస్తున్నా అంటే ఇష్టం ఉండి ఇష్టం లేక
ఏమంటారు సడన్గా మేము ఇంటికి పోయి పెళ్లి చూపులు చూసేదాకా ఆమెకు కూడా తెలియదు నాకు పెళ్లి చేస్తుర్రు వీళ్ళు, ఇక నేను పెళ్ళి అయిపోతుందని తెలియదు. పెళ్లి చూపులకు పోయిన రోజు కూడా ఆమె ఏం చేస్తున్నది, సానిపి చల్లుతున్నది. సానిపి చల్లుకుంటే ఎట్లుంటారు ఇక పెండంతా ఆడిన తీడిత వాడి ఏదో అంత సానిపి అంత ఉండి కాళ్ళకు చెప్పులు లేకుండా అప్పుడు పెళ్లి చూపులు ఎట్లుంటుంది ఇక మామూలుగా. ఇప్పుడు ఆడవాళ్ళు మంచిగా రెడీ కాకపోతే ఫంక్షన్లకి రారాలు. అసొంటిది ఒక పెళ్లి చూపులు అనేది ఇంపార్టెంట్. అది ఆ టైంలో తను రెడీ కాకుండా ఉన్నది అంటే నాకు న్యాచురల్గా ఉండే ఇష్టం కదా, నాకు న్యాచురల్గా ఉంటే ఇష్టం కాబట్టి ఆ రోజు నా నిజంగా కూడా అట్లా ఇష్టపడ్డాను. అంటే వితౌట్ మేకప్ నిజంగా ఇట్లా ఒరిజినల్గా ఉండాలి అని నాకు అప్పుడే ఓకే చెప్పేసిన. వాళ్ళు ఎంత కట్నం ఇస్తున్నా ఓకే. ఒక చెతక బండి ఇచ్చారు నాకు. ఆ చెతక బండి ఆ టైంలో నాతో పాటు పెళ్లి చేసుకున్న నా ఏజ్ వాళ్ళు అమ్మ 1,00,000 2 లక్షలు కట్నం తెచ్చుకుంటారు అని తర్వాత అనిపించింది. అబ్బా నాకు తక్కువ ఇచ్చిరేమో. కానీ రాను ఏమైందంటే అనుభవంతో నా భార్య ఉండే తీరు చేసే పని చూసి నిజంగా నాకు ఒక మంచి భార్య దొరికింది. ఒక పని చెప్తే 10 పనులు చేయడం. 20 ఎకరాల పొలంలో లేబర్ లేరు, కలుపు ఇంత ఎత్తొచ్చింది. ఆ కలుపు చూస్తే భయపడి పారిపోతారు. అసొంటి పొలంలో ఓ దిక్కు అడవి పందులు తిరుగుతుంటాయి, ఇంకో దిక్కు పాములు ఉంటాయి. భయపడలే ఏ రోజు కూడా. పోయింది నడుము కట్టుకొని వంగిందంటే ఒక చేను 10 రోజులు కలిసింది ఒక్కతే, ఎకరన్నర పొలము. నేను షాక్ అయినా. గంట సేపే నన్ను చైర్లో కూర్చొని మనం ఉండలేకపోతాము. అసొంటిది ఈమె 8 రోజులు 10 రోజులు ఒక చేనులో ఉండి కలుపు వీకిందంటే అప్పుడు అనిపించింది ఆడోళ్ళు తలుసుకుంటే ఏమైనా చేస్తారు. వాళ్ళు ఉంటే అట్లా ఉంటారు, కానీ వాళ్ళ శక్తిని మనం వెలగట్టలేము. అసలు వాళ్ళకు వాల్యూ అనేది చాలా తక్కువ ఇస్తున్నాం మనం. తర్వాత తను ఇప్పుడు సుఖపడుతుంటే నిజంగా తను సుఖపడ్డది రైటే. తను అప్పుడు కష్టపడ్డది కాబట్టి 100% ఇప్పుడు సుఖపడాలి. నేనంట సరే నువ్వు తిప్పలవుతుంది కదా, మరి ఎవరినైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా అని అంటే లేదు నేనేం చేయాలి ఇంటికాడండి అంటే తను ఎట్లా అంటే అప్పుడు పొద్దున్న మబ్బులో లేచేది, వంట వార్పు అన్నీ చేసి పిల్లలకు టిఫిన్లు కట్టి వాళ్ళని రెడీ చేసి 3 పిల్లల్ని స్కూల్కి పంపించి మళ్ళా రొట్టె పెట్టుకొని గంప ఎత్తుకొని 2 కిలోమీటర్లు నడిచిపోయి పొలంలో పనిచేస్తుండే. ఎప్పటి నుంచి 10 నుంచి 7 వరకు సాయంత్రం. అంటే అసలు నిద్ర పడుకున్నప్పుడు తప్ప తనకు గ్యాప్ లేదు. మా అమ్మ కూడా అంతే. ఆ అత్త కోడళ్ళు, మా అమ్మ నా వైఫ్ వాళ్ళిద్దరు అంతే. మా అమ్మ నేర్పించింది అట్లా. తనకు వ్యవసాయం ఎక్కువ తెలియదు. అంటే టౌన్లో పెరిగారు కొంచెం పటాన్చెరు దగ్గర. వాళ్ళకి వ్యవసాయం పెద్దగా లేదు. వాళ్ళ నాన్న కంపెనీలో చేస్తుండే మంచిగా. వాళ్ళంతా వ్యవసాయ కుటుంబం కాదు. వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ అన్ని పనులు నేర్పించింది. కుసుమగొట్టుడు అని ఉంటుంది వ్యవసాయంలో. అది పెద్ద ఏమంటారు దాని ఇబ్బందికరమైన పని. సుంకుంటుంది దానికి, ముళ్ళు మొత్తం. కుసుమ నూనె అని తింటాం కదా, తెల్ల కుసుమ నూనె. ఆ తెల్ల కుసుమ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే దాన్ని కొయ్యాలి. అన్ని ముళ్ళు ఉంటాయి దాని అది చెట్టు అంతా. అది పట్టుకొని కొయ్యాలి. కొయ్యటం రాదు. కళ్ళెంబట్టి నీళ్ళు పెట్టుకుని అమ్మ ఈ ముళ్ళ చెట్టును కొయ్యాలని అంటే ఒకటి కాదు, కొన్ని లక్షల కొద్ది ఉంటాయి కదా చేనులో, అన్నీ కొయ్యాలి. ఇక అది కోసి కుప్పబెట్టి కళ్ళం చేసి ఇది చేసేటలా అందులో ఏమంటారు ఆ ముండ్లలోంచి ఒక కుసుమ వస్తుంది. ఆ కుసుమ నూనెనే పత్యానికి వాడతారు, కండ్ల పసుకలకు దానికి దీనికి. పిల్లలకు నెత్తికేస్తారు అంటారు చూడు. ఇప్పుడు జాన్సన్ అని ఇంకా రకరకాల నూనెలు వచ్చినాయి ప్యూరిఫై. కానీ అప్పుడు పక్కాగా గానుగ నూనె అందులో గషం తొంపేసి మీద వేరుకున్నది కుసుమ నూనె, తెల్ల కుసుమ నూనె మాడకేసేది ఓకే నెత్తికి. అసొంటి పంటలు పండించేటప్పుడు చాలా ఇబ్బంది పడేది. నేర్చుకున్నది ఇక మొత్తం అన్నిట్లో ఫాస్ట్ అయిపోయింది. అసలు ఎంత పెద్ద లేబర్ రాని ఎవ్వరు రాని అందరికన్నా ఒక 2 అడుగులు ముందే ఉంటుంది. కలుపు కోత కళ్ళము ఏదున్నా ముందే ఉండి చూపెడుతుంది. భయపట్టేది లేబర్. మా ఇంటి ఆమెనే ఇంత చేస్తుంది, మేము ఆమె వెంట పోతే మళ్ళీ మేమెంట చిక్తాం, వీళ్ళ తానికి కూలిపోవాలంటే భయం. ఇట్లా అనిపించింది అనమాట. తను అంత పనిలో పాలీ హౌజులు వేసినప్పుడు కూడా 2 రోజులు చూపెట్టిన ఈ ఫ్లవర్స్ ప్యాకింగ్, దీన్ని ఇట్లా కట్టాలి, దీని పార్సిల్ నెంబర్ ఇట్లా వేయాలి, ఇది విజయవాడ, ఇది తుని, ఇట్లా పోతాయనంటే కథమిగా అవి 30 బాక్సులు కానీ 40 బాక్సులు కానీ తనే పేర్చుకునేది. అన్ని ప్యాకింగ్ మిషన్ లాగా
ప్యాకింగ్ చేసేది, దానికి బంచ్ల కింద 10 ఫ్లవర్స్ ఒక బంచ్, ఆ బంచ్లు పెట్టి మళ్ళీ ప్యాకింగ్ ఒక 40 బంచెస్ అని ఒక బాక్స్లో పెట్టి దానికి ప్యాకింగ్ ఒక నెంబర్ వేసి ఏఎన్ఎల్ సర్వీస్ అని ఉంటుందిగా బస్సు దాంట్లో అక్కడ ఆటోకి వేస్తే అది పోయేదన్నమాట. అంటే వ్యవసాయంలో ఒకటి చూపెడితే ఇక దాన్ని డబల్ చేసేదన్నమాట. అంత కోఆపరేట్ చేసి. ఇదంతా ఏంటి, నువ్వు అప్పటికి ఎంటర్ కాకముందేనా ఇదంతా చరిత్ర? పాలీ హౌస్ అనేది ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత, పాలీ హౌస్ నరసయ్య తాతగా 60 తను చేసిన పని అంతా ఎంటర్ కాకముందే, బిత్తిరి కాకముందే అప్పుడు నేను 2015లో దేంట్లో మన 2014లో 6 టీవీలో నరసయ్య తాత అనే గెటప్తో వచ్చిన. అప్పటికి పాలీ హౌస్ చేసిన. అప్పుడు వ్యవసాయం, అంతకుముందు వ్యవసాయంలో తను ఇది మామూలు ఈ కమర్షియల్ క్రాప్స్ కావాలి. అప్పుడు అంతా ఉట్టిగా కుసుమలు, శనగలు, తర్వాత ఏంటి కందులు, ఇంకా పెసాళ్ళు, ఇటువంటి పంటలు అవన్నీ పండిస్తే ఒక్కొక్క సీజన్లో నెల కాగానే ఇంకో పంట వస్తుంది, ఇంకో నెలలో ఇంకో పంట, ఇట్లా ఒక 6-7 నెలలు ఫుల్గా వ్యవసాయం పని. నేను అడిగిన ప్రశ్న ఇది కాదు యాక్చువల్గా. ఏంటంటే తను భయపడ్డదన్నది పెళ్ళి, బిత్తిరి సత్య ఇక్కడ పెళ్ళి చేసుకోలేదని నీ క్యారెక్టర్లో చెప్పినావు అని, పెళ్ళి చేసుకోలేదు ఇంకా అన్నది ఇక్కడ చెప్పినావు అని. పెళ్ళి తను భయపడ్డది మొన్న ఈ మధ్యన. అంటే బిత్తిరి సత్య అయిన తర్వాత భయం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అదే పెళ్ళి చేసుకోలేదు అని చెప్తున్నాడు. ఓకే మళ్ళీ అదే చెప్తున్నాడు. నేను ఆ స్కిప్ట్ వచ్చి ఇంటికి పోయిననుకో, ఆ రోజు టీవీ బంద్ చేయటమో లేకుంటే వేరే టాపిక్ డైవర్ట్ చేయటమో ఖచ్చితంగా చూసేది కదా. చూస్తుంటే లేదంటే యూట్యూబ్లో నన్ను మళ్ళీ చూసి మళ్ళీ చెప్పినావు కదా పెళ్ళి కాలేదంటాను, చెప్పుకోపోవట్లే, నాకు అవసరం లేదు అని. ఏంటి అట్లా అంటారు? నిజమా అదంతా? ఇంత వేషం అది. నేను బిత్తిరి సత్యనా? రవికుమార్ని కదా. రవికి పెళ్ళైంది కానీ బిత్తిరి సత్యకి కాలేదు, అది క్యారెక్టర్ అని. అంటే తన నొప్పి ఎనికి సంవత్సరం పట్టింది. ఎందుకంటే ఎక్కడ బయటికి తీసుకెళ్ళలేదు, ఇవన్నీ తెలివయి. కాబట్టి తనకి ఈ లోకం ఏందో తెలియదు, ఇదంతా యాక్టింగ్. ఇప్పుడు సినిమాలో హీరోయిన్తో డ్యూయెట్ వాడినా కూడా పెద్ద ఫీల్ అవుతలేదు. ఇవన్నీ గంట కోసమే, మళ్ళీ ఇంటికి వస్తారు అని తను నమ్ముతుంది అనమాట. ఇప్పుడు భయం లేదు.